మీరు ఆవేశపడకండి. అమ్మగారు, ఆయనకి ఆవేశం తెప్పించకూడదని మీకు తెలుసు కదా. మీరు మీ కోడలి గారికి నచ్చజెప్పి ఒప్పిస్తే అయిపోతుంది కదమ్మా. ఆ పుస్తకాలేవో 100 కోట్ల ఆస్తి అన్నట్టు మౌనం వహిస్తారేంటి? అయ్యగారి ఆరోగ్యం పాడవడమే మీకిష్టమా? అలా అంటావేంటి చంద్రిక? అలా నేను అనుకుంటానా? మరి చెప్పండమ్మా. ఈ గొడవ పెద్దదయ్యి ఏవేవో అని నేనేదో చెప్పి అవసరమా అమ్మగారు? దీని పేషెన్సీ పోయింది, ఇంకా పెంచకూడదు. ఓర్ నాయనో. అమ్మగారు, నాకు నా భర్త హెల్తే ముఖ్యం. ఆయన ముందు గొడవ పడేలా చేస్తే నేను ఊరుకోను నిషా. ఆయన చెప్తుంది చెయ్యలేనిది, చెయ్యకూడంది కాదు కదా. దీనికెందుకు అంత మొండితనం? ఆంటీ, ఇంకా డిస్కషన్ వద్దు, ఆర్గ్యూ వద్దు. మీ అంకుల్ చెప్పినట్టు చెయ్యి. విద్యని పంచుకోవాలే గాని తుంచుకోకూడదు నిషా. నువ్వు చదివాక చామతికివ్వు, తను చదువుకుంటుంది. నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు సరే అని చెప్పు. సరే. అమ్మయ్యా. హర్ష ఒప్పుకుంది, హ్యాపీయే కదా? ఇక ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళండి. ఒసే చంద్రిక, నా ప్రాణానికి ఎక్కడ దాపరించావి? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, బాగుంటావు. నవ్వకపోతే బాగోనా బాబు? నవ్వితే ఇంకా బాగుంటావు అంటున్నాను. మీరు నవ్వుతూనే ఉండాలి బాబు. బాగుంటానా? అదే కదా చెప్పేది. నవ్వితే నీకు నచ్చుతానా? దగ్గరికి ఎందుకు వచ్చారు బాబు? దగ్గరగా వచ్చి నవ్వితే ఇవ్వడానికి సులువుగా ఉంటుందని. ఏమివ్వాలి? ఎన్నివ్వాలనే కదా అన్నావు? నీ ఇష్టం చా. బాబు గారు, నేనేమనలేదే. టైం వేస్ట్ చేయకు చా. మీరే చేస్తున్నారు. నా వెంట పడకండి బాబు గారు, వెళ్ళండి. నీకు టీచ్ చేయమని మా నాన్న చెప్పారు, సో వెంట పడచ్చు. అయ్యగారు చెప్పింది చదువు గురించి. ఏదోలే. ఏదో కాదు బాబు, అదే. నా చేతికి ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు, నాకేదైనా డౌట్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు టీచ్ చెయ్యండి. ఆ లోపు ఇలా రాకండి. సరే, నాకంతా కంఠస్థమే. ఏం కావాలన్నా క్లారిటీ ఇస్తా. థ్యాంక్స్ బాబు. నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులేను షమ్మా. చెప్పావులే సోది. సరే, వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకురా. వెళ్ళు. సరే. నీకిలాగే చుక్కలు చూపిస్తానే, పుస్తకాలు మాత్రం ఇవ్వను. అక్కడ పెట్టు. ఫోన్
చూస్తుందా? నాకు పుస్తకాలు ఇవ్వనని కంకణం కట్టుకుందన్నమాట. నువ్వు చదవక నన్ను చదవనివ్వక ఏం చదిద్దాం అనుకుంటున్నావే? నిషమ్మ 11 అయిపోయింది. అయితే నేనేం చేయను? మార్నింగ్ తీసుకో. ఇంట్లో నాకు పనులుంటాయి కదా. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. ఇప్పుడు మీరు చదువుతున్నారా? ఇలా అడుగుతుందేంటి? ఇది ఫోన్ చూసినట్టుంది. చదువుతున్నాను. నేను సవ్యసాచి టైప్. ఒకేసారి 2 పనులు చేయగలను. ఫోన్ చూడగలను, చదువుకోగలను. నువ్వు వెళ్ళు. వెళ్ళమంటుంటే నా దగ్గర దీని వేషాలు. అయిపోయిందే. ఛ! ఏ నిషమ్మ పుస్తకాలు ఇస్తుందో ఇవ్వదో. పడుకుంది. ఇప్పుడు తీసుకెళ్లి చదువుకుందాం.